మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. అయితే బ్రహ్మోత్సవాల్లో 5వ రోజు జరిగేటువంటి గరుడ వాహన సేవ, స్వామివారికి అతి ఇష్టమైనటువంటి గరుడ వాహన సేవ తిరుమలలో జరగబోతోంది. అయితే ఈ గరుడ వాహన సేవకి స్వామివారి మూలవర్లకు ఉన్నటువంటి పచ్చల హారము, అదే రకంగానే లక్ష్మీ కాసుల హారము, తిరునామకు సంబంధించినటువంటి హారము, అంటే మూల విరాట్కు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి బంగారు నగలని ఈ ఒక గరుడ వాహనంలో వినియోగిస్తూ ఉంటారు. సో ఆ గరుడ వాహనాన్ని వీక్షించడానికి లక్షలాది మంది భక్తులు ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా అటు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక నుంచి కూడా పెద్ద సంఖ్యలో వస్తూ ఉంటారు. చాలా నియమనిష్టలతో తిరుమలకి వెళ్తూ ఉంటారు. ఇప్పటికే టీటీడీ కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేసిందని చెప్పుకోవచ్చు. అయితే 4000 మంది పోలీసులతో పాటు అటు విజిలెన్సు, మిగతా శాఖల సమన్వయంతో ఎక్కడా కూడా భక్తులకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి. చాలామంది అలిపిరి కాలినడకన మార్గం గుండా తిరుమలకు వెళ్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. ఇప్పటికే 2 వీలర్స్ని పూర్తిగా కూడా రద్దు చేసినటువంటి పరిస్థితి, ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉండడంతో గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఇప్పటికే 2 వీలర్స్ని పూర్తిగా కూడా రద్దు చేసినటువంటి నేపథ్యంలోనే సొంత వాహనాల్లో అదే రకంగానే ఆర్టీసీ బస్సుల్లోనే వెళ్లాల్సి ఉంటుందని కూడా స్పష్టంగా చెప్పచ్చు. చూడొచ్చు, పెద్ద సంఖ్యలో వస్తున్నటువంటి భక్తులకి సంబంధించి మనం కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారండి? தமிழ்நாட்டிலேருந்தே வர்றோம், வேதாரண்யத்துலேருந்து. நாங்கள் கரட இதுக்கு வந்து வெங்கடாஜலபதியை வேண்டிக்கிட்டு வருஷம் வருவாங்க. லட்சக்கணக்கான பேர் இங்கே தமிழ்நாட்டிலேருந்தும் தெலுங்கானா, ஆந்திரா எல்லா மாநிலத்துலேருந்தும் வர்றாங்க. இவங்களுடைய ஒரே நோக்கம் வந்து என்னென்னா, எந்த வேண்டுதலையும் கரட சேவையில் வந்து நம்ம சாமியை தரிசித்தோம்னா நிச்சயமாக அது நடக்கும். எல்லா ஏழுகுண்டலவாடா வெங்கட்ரமணாவோட அருள் எல்லாருக்கும் கிடைக்கும் என்பது ஐதீகம். எத்தனை பேர் வரும்ண்ணா? நாங்கள் ஒரு 6 பேர் வந்திருக்கோங்க. எல்லாம் இதேமாரி தான். இந்த கருட சேவை வாகனம் பார்க்குறதுக்காக தான் மெயினாக வந்திருக்கோம். நடக்கும், எல்லாமே நல்லதாகவே நடக்கும்னு நம்புகிறோம். எவ்ரி இயர் வந்து இல்லை, எவ்ரி இயரில் நான் வந்து ஒரு 5 இயர்ஸ் ஆகுது. அவர் மட்டும்தான் எவ்ரி இயர் வர்றவர். இப்போ நான் ஃபாரின்லேருந்து வந்தோடனே இப்போ ஒரு சான்ஸ் கிடச்சிது, அதான் கிளம்பி. ஏற்பாட்டில் எல்லாம் எவ்வளோ? சாரி, ஏற்பாட்டில் அரேஞ்ச்மெண்ட்ஸ் ஃபுல்லாக அவர் பார்த்துக்குவார். எல்லாமே அவர் தான் இப்போ அரேஞ்ச் பண்ணுறது. எப்போயுமே எங்கள் ஃப்ரெண்டு தான் அரேஞ்ச் பண்ணுவார். సో వీళ్ళంతా కూడా తమిళనాడుకు సంబంధించినటువంటి భక్తులు. ముఖ్యంగా తమిళనాడు నుంచి నడిచి వస్తూ ఉంటారు, స్వామివారిని దర్శించుకోవాలి. ముఖ్యంగా తమిళ అంటే పెరటాసి మాసం అంటారు. సో తమిళ మాసం అనేది వాళ్ళు చాలా పవిత్రంగా భావిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే పెద్ద సంఖ్యలో తమిళనాడు భక్తులు కావచ్చు, మిగతా రాష్ట్రానికి సంబంధించినటువంటి భక్తులంతా కూడా తిరుమలకి క్యూ కట్టారని స్పష్టంగా చెప్పచ్చు. చూడొచ్చు, పెద్ద సంఖ్యలో ఇప్పటికే వెళ్తున్నటువంటి రద్దీని మనం చూడొచ్చు. ఇప్పటికే తిరుమలలో ఉన్నటువంటి గ్యాలరీలన్నీ కూడా పూర్తయిపోయినటువంటి పరిస్థితి. ఇక వెళ్ళేటువంటి భక్తుల కోసం బయట ఉన్నటువంటి కొన్ని ప్రదేశాల్లో LED స్క్రీన్లు ఏర్పాటు చేశారు. అయితే నిన్న రాత్రి 9 గంటల నుంచే 2 వీలర్స్ని పూర్తిగా కూడా నిలిపివేశారు. రేపు ఉదయం 6 గంటల వరకు కూడా 2 వీలర్స్ని అనుమతించేటువంటి అవకాశం అయితే కనిపించదు. ఇక స్వామివారికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించినటువంటి నేపథ్యంలోనే ఇవాళ గరుడ సేవ రోజు ఆ పట్టు వస్త్రాలు స్వామివారికి అలంకరించేటువంటి సందర్భం మనం చూస్తూ ఉంటాం. అయితే చెన్నైకి సంబంధించినటువంటి వారు కూడా ప్రతి ఏటా గొడుగులు ఇస్తూ ఉంటారు. సో ఆ గొడుగులనే బ్రహ్మోత్సవాల సమయంలో వాడుతూ ఉంటారు. అదే రకంగానే స్వామివారికి ఇచ్చేటువంటి మాలలకు సంబంధించి కూడా శ్రీవల్లిపుత్తూరు నుంచి కూడా వాళ్ళు ఇస్తూ ఉంటారు. సో అదే రకంగానే ఏర్పాట్లకు సంబంధించి ఇప్పటికే 4 లక్షల మందికి పైగా ఫుడ్ అనేది తిరుమలలో ఏర్పాటు చేసి ఉన్నారు. అయితే నిన్న రాత్రి నుంచి రద్దీ కొనసాగుతోంది కాబట్టి రేపు మధ్యాహ్నం వరకు కూడా ఇదే కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తోంది. దాంతోపాటు కూడా ఏదైతే తిరుమలలో ఉన్నటువంటి కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి దాదాపు 2700 సీసీ కెమెరాలని పర్యవేక్షించే విధంగా కూడా అక్కడ ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. అయితే ఇప్పటికే ఆర్టీసీ బస్సులకు సంబంధించి ప్రత్యేకంగా నిమిషానికి ఒకటి ఏర్పాటు చేశారు. ప్రతి నిమిషానికి ఒక ఆర్టీసీ బస్సు తిరుమలకు వెళ్లే విధంగా కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రవాణా విషయంలో కూడా ఆర్టీసీ ముందస్తు జాగ్రత్తలు అయితే తీసుకుంది. దాంతోపాటు కూడా ఇవాళ 6:30 గంటల నుంచి 11:30 గంటల వరకు గరుడ వాహనం మాడా వీధుల్లో తిరగబోతోంది. సో వాహనం తిరిగేటువంటి సమయంలో లక్షలాది మంది భక్తులు వీక్షించే సందర్భం ఉంది కాబట్టి అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, ఎక్కడ కూడా తోపులాట జరగకుండా ఇప్పటికే జాగ్రత్తలన్నీ కూడా తీసుకున్నటువంటి పరిస్థితి. దాదాపు 5 గంటల పాటు తిరుమాడా వీధుల్లో గరుడ వాహనం
ఊరేగనున్నారు. గరుత్మంతుడిపై ఊరేగుతున్నటువంటి మలయప్ప స్వామిని వీక్షించడానికి భక్తులు ఏ రకంగా వస్తూ ఉన్నారో చూడొచ్చు. కంటిన్యూగా ఈ ఒక్క రద్దీ అనేది కనిపిస్తూనే ఉంది. నడకదారి గుండా వెళ్ళేటువంటి భక్తులు వీళ్ళు దాదాపు మధ్యాహ్నం కల్లా తిరుమలకు వెళ్ళిపోతారు. సో వాళ్ళు క్యూ లైన్లోకి వెళ్ళి దర్శించుకోవాలనేటువంటి ఒక ఆతృతతో ఉన్నారు. కాబట్టి ఇక్కడ చూడొచ్చు చిన్నపిల్లలకి సంబంధించి ఇప్పటికే జియో ట్యాగింగ్ అనేది వేస్తూ ఉన్నారు. ఎందుకంటే రద్దీ సమయాల్లో కూడా ఎక్కువ మంది పిల్లలు తప్పిపోయేటువంటి అవకాశం ఉండడంతో సో ఆ రకంగా పిల్లలకి సంబంధించి జియో ట్యాగింగ్ వేస్తున్నటువంటి దృశ్యాలు అయితే చూస్తూ ఉన్నాము. సో పిల్లలు ఎక్కడైనా తప్పిపోతే ఆ పిల్లలు ఐడెంటిఫికేషన్ కోసం అందులో పూర్తిగా కూడా వివరాలు రాస్తారు. దానికి హెల్ప్ లైన్ నెంబరు అనుసంధానం ఉంటుంది. దాంతోపాటు కూడా పేరెంట్స్కి సంబంధించినటువంటి వివరాలు అక్కడ ఉంటుంది. సో కంప్లీట్గా దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా రాసిన తర్వాత ఆ పిల్లలకి చేతికి కడతారు. ఒకవేళ పిల్లలు ఎక్కడైనా మిస్ అయితే అక్కడ ఉన్నటువంటి ఫోన్ నెంబర్స్ ద్వారా ఎవరైనా ఫోన్ చేయి. అదే కాకుండానే అక్కడ హెల్ప్ లైన్ నెంబర్స్ ఉన్నాయి. ఆ హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా కాల్ చేసి పిల్లలు ఎక్కడున్నారో ఈజీగా ట్రేస్ అవుట్ చేసే విధంగా కూడా పోలీస్ శాఖ నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ రకంగా నిరంతరం పిల్లలు తప్పిపోకుండా ఇలా మానిటరింగ్ చేస్తూనే ఉన్నారు. ఇక పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చేటువంటి అవకాశం ఉండడంతో ఆ రకమైనటువంటి ఏర్పాట్లు కూడా ఇప్పటికే జరుగున్నాయని చెప్పొచ్చు. అయితే ఇవాళ జరగబోయేటువంటి గరుడ వాహన సేవకి ఇప్పటికే తిరుమలలో గ్యాలరీలన్నీ కూడా పూర్తయిపోయాయి. కాబట్టి వచ్చేటువంటి భక్తులు ఎక్కడ ఇబ్బంది కలగకుండా అటు అన్నదాన విషయంలో కావచ్చు, త్రాగునీరు, ఇతర సౌకర్యాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే తిరుమల కనిపిస్తోంది. తిరుపతి ఎస్పీ, అదే రకంగానే కలెక్టరు, టీటీడీ చైర్మన్, ఈవో అందరూ సమన్వయంతో ప్రభుత్వ సహకారంతో ఈ యొక్క గరుడ సేవను విజయవంతం చేసేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసి ఉన్నారు. సో ఈ రకంగా ఇవాళ జరగబోయేటువంటి అత్యంత పవిత్రమైన వైభవోపేతమైనటువంటి గరుడ వాహన సేవకి లక్షలాది మంది భక్తులు వచ్చేటువంటి ఆస్కారం ఉండడంతో ఇప్పటికే అటు పోలీస్ శాఖ నుంచి కావచ్చు, అంటే టీటీడీ నుంచి, ప్రభుత్వం నుంచి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. స్వామివారిని 5 గంటల పాటు భక్తులు వీక్షించే విధంగా కూడా ఏర్పాట్లు తిరుమలలో జరుగుతున్నాయి. కాబట్టి సో ఆ రకమైనటువంటి ఏర్పాట్లు తిరుమల తిరుపతిలో కూడా కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది.